వెల్కమ్ టు పర్లకిండి రాజుగారి కోట. ఫ్రెండ్స్, ఇప్పుడు మీకు పర్లకిండి రాజుగారి కోట చూపిస్తాను, చూడండి. అది కూడా డ్రోన్ వీడియోలో చూపిస్తాను, చూడండి ఫ్రెండ్స్. డ్రోన్ టేకప్ చేస్తాను, ఆల్రెడీ పైన ఉంది డ్రోను. ఇప్పుడు డ్రోన్ రాజుగారి కోట దగ్గరికి వెళ్తుంది, చూడండి. కొంచెం లెవెల్ చేస్తాను, అంటే కోట కిందకి వెళ్ళినట్టు డ్రోన్ని లెవెల్ చేసి కొంచెం ముందుకు వెళ్ళిస్తున్నాను, చూడండి. డ్రోన్ అలా ముందుకు వెళ్తుంది. డ్రోన్లో సినిమాటిక్ మోడ్ ఉంటుంది, అది ఒకటి ఆన్ చేయగానే మీకు యాక్టివ్ సినిమా మూమెంట్స్ ఎలా స్లోగా వెళ్తుందో సేమ్ అలాగే వెళ్తుంది. రాజుగారి కోట సెంటర్కి వెళ్ళింది. రాజుగారి కోట సెంటర్కి వెళ్ళి ఇప్పుడు కెమెరా నేను డౌన్ చేస్తాను, పైకి వెళ్ళి కొంచెం డౌన్ చేస్తాను, చూడండి. అది సెంటర్ పాయింట్. ఆ సెంటర్ పాయింట్లో నీరుండి కోలుకునేలా ఉంటుంది. ఇప్పుడైతే ప్రజెంట్ లేదు, అది బాగా చేయట్లేదు, అన్ని రిపేర్లు అలా ఉన్నాయి, అక్కడ వదిలేస్తున్నారు, చూడండి. రాజుగారి కోట కూడా ఏమీ బాగలేదు. అప్పుడు పెయింటింగ్ అయితే చాలా అందంగా ఉండేది, ఇప్పుడు మరి పెయింటింగ్ అయితే కూడా ఏమీ లేదు, అభివృద్ధి చెందట్లేదు. అంటే కోటకి ఇంకా వేరే అప్పుడు కట్టిన అన్నింటికి అభివృద్ధి ఏం చెందలేదు, అలాగ వదిలేస్తున్నారు రాజుగారి కోటని, చూడండి. ఇంకా డ్రోన్ ఇంకా పైకి అలా పంపించాను, పైనుంచి మళ్ళీ కొంచెం ముందుకు చూపిస్తాను. మీకు ఆ పచ్చ కనిపించినవన్నీ పచ్చని పొలాలు అండ్ పచ్చని కొబ్బరి చెట్లు. అదొక పెద్ద చెరువు, రాజుగారి చెరువు అంటారు, సీతాతోట చెరువు అంటారు, చూడండి. అది చూసిన తర్వాత మీకు కొండ కనిపించిందల్లా, నేను చూపించిందల్లా పర్లాకింది. కొండ నుండి ముందుకున్నదల్లా మొత్తం పర్లాకింది. చోటు ఎంత అందంగా కనబడతాయి ఇల్లు. చెట్లు కన్నా ఇల్లు అందంగా కనబడుతుంది. చెట్లు ఉంటే ఇల్లు కనబడదు, ఇల్లు ఉంటే చెట్లు కనబడవు అన్నట్టు, చూడండి. ఓన్లీ ఇల్లు మట్టుగా అందంగా కనబడుతుంది. వెళ్ళినప్పటికీ 10:30 అయిపోయింది, ఆ టైం అయిపోయింది కాబట్టి కొంచెం సూర్యుడు వల్ల సరిగ్గా కనిపించలేదు. మళ్ళీ వెనక్కి రిపీట్ చేశాను డ్రోన్ని. వెనక్కి రిపీట్ చేసి మళ్ళీ డ్రోన్ కింద దించుతున్నాను, చూడండి. మీకు ముందు కనిపించిందల్లా కొబ్బరి చెట్లే అండ్ అక్కడ చెరువు, రాజుగారి చెరువు అంటారు నాకు తెలిసిన మట్టికి. తర్వాత ఏ చెరువు నాకు తెలియదు. మళ్ళీ ఒకసారి రిపీట్, మళ్ళీ దగ్గర నుండి మీకు స్లో మూమెంట్స్లో చూపిస్తాను, చూడండి. అన్నీ ఇల్లే కనబడుతుంది, చూడండి. ఇల్లు కనిపిస్తున్నాయి. కొంచెం ముందుకు వెళ్తున్నాను, రాజుగారు కోట నుంచి కొంచెం ముందుకు వెళ్ళాను, డ్రోన్ కొంచెం కింద దించుతున్నాను, ముందుకెళ్ళి అలా ముందుకు తీసుకెళ్తున్నాను డ్రోన్ని, చూడండి. గ్రద్ద వచ్చింది, వెళ్ళిపోయింది, దాని ముందే గ్రద్ద వచ్చింది. కొంచెం ముందుకు వెళ్తున్నాను, అదే చూడండి. అలా కొంచెం ముందుకు వెళ్ళాను, అదే రాజవీధి అంటారు. రాజవీధి శివుడి దాకా ఎదురుగా కనబడితే రాజుగారి కోట. రాజవీధి కొంచెం ముందుకెళ్ళి పక్క నుండి వెళ్ళాను, ఎదురుగా వెళ్ళలేదు, ఎందుకంటే కరెంట్ తీరు ఉన్నాయి. మళ్ళీ డ్రోన్ తగిలితే ఏం ప్రాబ్లం అవుతుంది, కొంచెం భయపడి మళ్ళీ ఆపేసి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ లెఫ్ట్ తిరిగాను, చూడండి. మళ్ళీ రాజుగారి కోట దగ్గరికి వస్తున్నాను, చూడండి. ఇంకా అలా స్లో మూమెంట్స్లో చూపిస్తున్నాను డ్రోన్ వీడియో. అలా ముందుకు మెల్లికి వెళ్ళాను, రాజుగారి కోట దగ్గర మళ్ళీ వెళ్ళాను, మళ్ళీ వెళ్తున్నాను అలాగ ముందుకి. కొంచెం డౌన్ అయ్యాను, రాజుగారి కోట కొంచెం క్లియర్గా కనిపించడానికి డౌన్ చేశాను. మళ్ళీ రైట్ సైడ్కి టర్నింగ్ తీసుకున్నాను. ఇక్కడ కొత్తగా జగన్నాథ మందిరం కడుతున్నారు, అది చూడండి. అది పాత గుడి కూల్చేసి మళ్ళీ కొత్త గుడి కడుతున్నారు, జగన్నాథ స్వామి. ఆ గుడి దగ్గర చూడండి, మీకు డ్రోన్ దగ్గర కూడా దింపాను. అది కట్టుబాటు అవుతుంది, కడుతున్నారు. ఇంకా అక్కడ వర్కర్స్ చాలా అందరూ ఉన్నారు, పనులు చేసుకున్నారు, వాళ్ళ పనులు. ఆ రోజు కార్తీక సోమవారం కాబట్టి పూజ టైం కాబట్టి ఆ పక్కన జగన్నాథ మందిరం దగ్గర చూడండి, అక్కడ స్వామి ఉన్నారు కింద. మళ్ళీ లోపలికి డ్రోన్ వెళ్ళడానికి అవకాశం లేదు, వెళ్ళదు కూడా, జనాలు ఫుల్గా ఉన్నారు. కొంచెం కిందకి దించి మీకు ఆ వీడియో చూపిస్తాను, చూడండి. జనాలు ఎంత ఫుల్గా ఉన్నారు, ఉదయం నుండి జనాలు చాలా ఫుల్గా ఉన్నారు. ఇప్పుడు కొంచెం వెనక్కి లాగుతాను డ్రోన్, చూడండి ఫ్రెండ్స్. డ్రోన్ మళ్ళీ వెనక్కి లాగుతున్నాను, మళ్ళీ డ్రోన్ వెనక్కి లాగేసి ఇక్కడ మేము కూడా ఉన్నాము. మేము ఎక్కడ ఉన్నామని మీకు తర్వాత చూపిస్తాను. మళ్ళీ కొంచెం డ్రోన్ పైకి లేపుతున్నాను, అప్పుడు మేము ఎక్కడ ఉన్నామో మా సైడ్ డ్రోన్ తిప్పుతున్నాను, చూడండి. వైట్ బండిలో ఉంది, మా చిన్నాన్న ఉన్నారు అక్కడ, మా పిన్ని, చిన్నాన్న, మా ఆవిడ, వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అక్కడ కడుతున్నారని చెప్పి వాళ్ళ గురించి కొంచెం వీడియో తీయడమే ఉంది. అవన్నీ చూడండి. ఆ రాళ్ళు కూడా మీకు చూపిస్తాను. అన్నీ మళ్ళీ బ్యాక్ రివర్స్ చేసాము, మేము ఎక్కడ ఉన్నామండి. అది వైట్ షర్ట్లు రెండు ఉన్నాయి, మా పిన్ని,
చెన్నై సర్వీస్ మా వాళ్ళు ఉన్నారు అక్కడ చుట్టాలందరూ. ఎందుకంటే డ్రోన్ క్యాప్ వేసుకొని ఆపరేట్ చేస్తుంది నేనని. మా పిన్ని గ్రీన్ కలర్ శారీ కట్టుకుంది. మళ్ళీ డ్రోన్ పైకి లేపాను, అది మీకు కనిపిస్తుంది. మళ్ళీ గుడి పక్క మళ్ళీ డ్రోన్ తిప్పాను. ఏ గుడి కడుతున్నారో ఆ గుడి దిక్కు. పాత గుడి ఆల్రెడీ ఉంది, అది కూడా మీకు అది కూడా చూపిస్తున్నాను చూడండి. అది పాత గుడి, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. అటు నుంచి మళ్ళీ డ్రోన్ మళ్ళీ ఇటు తిప్పాను. పాత గుడి నుంచి మళ్ళీ కొత్త గుడికి తిప్పాను. చూడండి కట్టుబడి ఎంత బాగుంటుందో, కడుతున్నారు గుడి పక్క స్కూలు. మళ్ళీ డ్రోన్ మళ్ళీ ముందుకు తెప్పించి మళ్ళీ రాజగిరి ముందుకు వచ్చాను. ఇంకా కొంచెం ముందుకు వెళ్దామంటే అక్కడ కరెంట్ తీగలు ఉన్నాయి, అది ప్రాబ్లం అవుద్దని వెళ్ళలేదు. కొంచెం డౌన్ చేశాను డౌన్ చేసి కొంచెం ముందుకు వెళ్ళాను. అక్కడ లైట్లు ఉన్నాయి, తగులుతానని చెప్పి మళ్ళీ డౌన్ చేశాను. చూడండి మళ్ళీ ఆ గుడి దగ్గర మళ్ళీ ఒకసారి చూపిస్తున్నాను. కొంచెం పైకి వెళ్ళి డ్రోన్ తీసుకెళ్ళాను. అక్కడ కర్రలు ఉన్నాయి, తగులుతాని భయంతో మళ్ళీ రైట్ సైడ్కి మళ్ళీ తీసుకున్నాను డ్రోన్. స్లో మూమెంట్ చేశాను. మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ పైకి లేపాను, మళ్ళీ వెనక్కి లాగాను. వెనక్కి వచ్చింది. అక్కడి నుంచి డ్రోన్ డౌన్ చేశాను. డౌన్ చేసి చేతితో పట్టుకున్నాను డ్రోన్. నేను పట్టుకొని అక్కడ వర్కర్స్ అందరు చూస్తున్నారు. వాళ్ళందరూ మళ్ళీ ఇక్కడ గుడి గురించి చాలా మంది వచ్చిన్నారు దర్శనం గురించి, వాళ్ళందరూ చూస్తున్నారు. డ్రోన్ పట్టుకొని చేతితో పట్టుకొని నేను వీడియో రికార్డింగ్ చేస్తున్నాను. డ్రోన్ వీడియో చేతితో పట్టుకొని డ్రోన్ వీడియో కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.